ముంబైలోని వర్లీలో మద్యం మత్తులు BMW కారును అతివేగంగా నడిపి ఒక మహిళను చంపివేసిన మిహిర్ షా అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజులుగా పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడానికి ఏకంగా 11 పోలీసు బృందాలు రాష్ట్రాన్ని జల్లెడ పట్టాల్సి వచ్చిందట. ఈ ధనిక యువకుడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన రాజేష్ షా అనే నాయకుడి కుమారుడు కావడం వల్లని అరెస్టులో ఇంత తాత్సారం జరిగిందని, ప్రమాదం సమయంలో మద్యం తాగి ఉన్న రుజువులు నాశనం చేయడానికి పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ జాప్యం చేశారన్నది విపక్ష నేతల ఆరోపణ. ఈ కేసులోనే కాదు, భవిష్యత్తులోనూ ఈ తరహా హిట్ అండ్ రన్ కేసుల విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని, పోలీసుల పనిలో ఎవరి జోక్యమూ లేకుండా చూస్తానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇటువంటి ఘటనలను రోడ్డు ప్రమాదాలుగా కాక ధన మదంతో చేసిన హత్యలుగా అభివర్ణించడం సముచితంగా ఉంటుందేమో. అతి ఖరీదైన అధిక అశ్వశక్తి గల కార్లు కొనడం, వాటిని విపరీతమైన వేగంతో నడిపి సామాన్యుల ప్రాణాలు తీయడం ఇటీవలి తరచుగా జరుగుతోంది. దీనికి మద్యం మత్తు కూడా తోడైనప్పుడు ఎదుటివారి ప్రాణాలు తృణప్రాయమైపోతాయి. ఒర్లి ఘటన మనసు కలిచివేస్తుంది. ఆదివారం ఉదయం 5:30 సమయంలో నిందితుడు మద్యం మత్తులో కారు అతివేగంగా నడుపుతూ ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతుల్లో భర్త పక్కకు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. కానీ కారు ముందు భాగంలో చిక్కుకుపోయిన 45 ఏళ్ల కావేరీ నక్వాను నిందితుడు కిలోమీటరున్నర వరకు ఈడ్చుకుపోవడంతో ఆమె శరీరం ఛిద్రమై మరణించింది. కారు ఆపమని వేడుకుంటూ భర్త కేకలు వేస్తున్నప్పటికీ వారు లక్ష్య పెట్టలేదు. సంఘటనా స్థలానికి చాలా దూరంలో ఆపి సదరు నిందితుడు, అతడి డ్రైవర్ కలిసి ఆమె శరీరాన్ని కారు నుంచి విడతీశారు. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లో ఉన్న మిహిర్ షా స్థానంలోకి పక్కనే ఉన్న డ్రైవర్ వచ్చి కూర్చున్నాక కారు మరోమారు కావేరీ నక్వా శరీరం మీద నుంచి పోనిచ్చి అక్కడి నుంచి తప్పుకున్నారు. తన స్కూటీని గుద్దిన వెంటనే మిహిర్ షా కారు ఆపి ఉంటే తన భార్య ఖచ్చితంగా జీవించేదని భర్త గట్టిగా చెబుతున్నాడు. చాలా దూరం కారు వెనుక అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తిన మిహిర్ మనసు కరగలేదని, ఒక్క క్షణం కారును ఆపి ఉంటే సరిపోయేదని అతడు అంటున్నాడు. నిందితుణ్ణి ఇంతకాలమో దాచిన వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మిహిర్ అరెస్టులో ఈ సుదీర్ఘ జాప్యం వల్ల కేసు బలహీనపడుతుందన్న భయాలైతే ఉన్నాయి. ప్రమాదానికి ముందు అతడు బార్లో 4 స్నేహితులతో గడపడం, వేలాది రూపాయల బిల్లు చెల్లించడం వంటి ఆధారాలున్నప్పటికీ ప్రమాదం జరిగినప్పుడు మిహిర్ షా తాగి ఉన్నాడని, ఆ సమయంలో అతడి శరీరంలో ఇంత మొత్తం ఆల్కహాల్ ఉన్నదనే విషయాలు రుజువు చేయడం కష్టం కావచ్చు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న డ్రైవర్ తానే యాక్సిడెంట్ చేశానని దబాయించిన పక్షంలో అది అబద్ధమని రుజువు చేయడం కూడా పోలీసులకు కష్టం కావచ్చు. ఈ దారుణానికి సంబంధించి ఇప్పుడు వినపడుతున్న కథనాలు, పోలీసుల వాదనలు రేపు న్యాయస్థానాల్లో నిలుస్తాయన్న నమ్మకమేమీ లేదు. 2 నెలల క్రితం పూణేలో ఇదే తరహాలో జరిగిన పోర్షే కారు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. 2 కోట్ల ఖరీదైన లగ్జరీ కారును మద్యం మత్తులో 250 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఒక మైనర్ బాలుడు చేసిన ఈ అకృత్యానికి 2 యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తండ్రి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాని ఆ కారును కొడుకు చేతుల్లో పెడితే ఆ మైనర్ కుర్రాడు బార్లో పూటుగా తాగి ఈ ఘోరానికి కారకుడయ్యాడు. 2 ఇలా హత్య చేసినప్పటికీ ఇంకా పిల్లవాడే కనుక ఓ 300 పదాల్లో వ్యాసం రాయించి జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేయడం, ఆ బెయిల్ వచ్చేలోగా ఆ కుర్రవాడికి పోలీసులు రాచమర్యాదలు చేయడం వంటి పరిణామాలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రజా ఆగ్రహానికి జడిసి నాయకులు, పోలీసులు ఆ తర్వాత గట్టిగా వ్యవహరించక తప్పలేదు. ఆశ్చర్యకరంగా జువైనల్ బోర్డు కూడా తన మనసు మార్చుకుంది. ధనికులు తమ ఖరీదైన కార్లతో సామాన్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. ధనబలం, నిర్లక్ష్యం, ఇతరుల ప్రాణాల పట్ల లెక్కలేని తనంతో పాటు డబ్బుతో దేనినైనా సాధించగలమన్న ధైర్యం ఈ తరహా ఘటనలకు దోహదం చేస్తున్న మాట నిజం.